వాడిని ఎదిరించే శక్తి లేక ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. చదువు పూర్తి చేస్తానంటే ఈ 6 నెలలు టైం ఇచ్చాడు. అయితే ఈ పెళ్లి చేసుకోక తప్పదా? తప్పదు, కానీ ఎక్కడో చిన్న హోప్. భవానీ నన్ను పెళ్లి చేసుకునే లోపు వాడిని కొట్టేవాడొస్తే చూడాలనుంది. పెట్రా కాలం పెట్రా 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 పెట్ట నీ అడుగుతో ఈ కాలేజ్ కట్టించిన జన్మ ధన్యమైపోయిందిరా సీనుగా. This my college. Hi, hi, बढ़िया, hi. బాబాయ్ చూసాడు. వినయ్ నువ్వేంటి ఇక్కడ? ఓ సీనుగడ సిటీలో సోలో అయిపోతాడని ఫాలో అవుతూ వచ్చావా? నేను నిన్ను ఫాలో అవటం ఏంట్రా నా కర్మ. నేను దేవుణ్ణి, ఎక్కడైనా ఉంటా. వినయ్ నేను స్ట్రాంగ్ గా ఒకటి ఫిక్స్ అయ్యా. నేను బాగా చదువుకుని బుజ్జికి మనూరికి బుద్ధి చెప్పాలి. అందుకని కాలేజ్ లో జరిగే గొడవలన్నీ నా దగ్గర రాకుండా, ఏ అమ్మాయిని చూసి నేను పడకుండా, ఏ అమ్మాయి నన్ను చూసి పడిపోకుండా బాగా చదువుకుని 90% అదే జస్ట్ పాస్ మార్క్ తో పాస్ అయ్యేలాగన్నా నెంబర్ 1 స్టూడెంట్ ని నా ఫ్రెండ్ గా పరిచయం చేసామి. ఇదిగో వినయ్, ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను. ఆ స్టూడెంట్ నెంబర్ 1 ఎవరో చూపించు. స్వామి, ఈ కాలేజ్ లో ఎవరూ నా వల్ల తన్నులు తినకుండా చూడు. వినయ్ నువ్వు నన్ను కాలేజీకి పంపించి చదువుకోవడం కాదా? ఇప్పుడే సీనుగా నువ్వు పెళ్లి చేసుకోబోయే ఈ కాలేజ్ లోనే ఉంది. సో ముందు ఫ్రెండ్షిప్ చేసి తర్వాత లవ్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోమనా? ఐ అప్రిషియేట్ ఫర్ ద థాట్. పువ్వు కింద పడేసిన కాల్ ద బెస్ట్ చెప్తున్నావు కదా? అది గాలికి పడిందిరా. ఎల్రా బాబు. హాయ్, ఐమ్ సీను. 93 తో మీ లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. ఏ నాతో చేవా? లేదండి, వినయ్ తిన్నే చూపించాడు. వినయా? వాడెవడు? వాడు కాదు, గాడు. మై ఫ్రెండ్ వినాయకుడు. లేపలేసుకో. లూజ్ లో ఉన్నాడు. ఫ్రెండ్షిప్ ఏరా భవానీ తెలుసా నీకు? ఆడించో తెలీదు, మా ఊళ్ళో తాటికెళ్ళి కొడతా ఉంటాడు. మీ ఊళ్ళో తాటకాయలు కొట్టే భవానీ కాదు, ఈ ఊళ్ళో తలకాయలు తీసే భవానీ. పెద్ద రౌడీ. ఏ తెలీదా? ఇప్పుడు ఆడి గురించి తెలియదంటే చీపైపోతావా? తెలుసంటే బాగా ఆడెంత తెలీదు. మా ఊళ్ళోకి గాలికి తిరుగుతుంటే సిటికల్ రౌడీజం చేసుకోరని నేనే పంపా. పాపులర్ అయిపోయావా? మీ ఇద్దరం బాగా క్లోజు. ఎంతంటే అంత అనమాట. సార్ భవానీకి బాగా క్లోజ్ అంటే యా, మాకు హెల్ప్ చేస్తారా? హెల్పేగా చేసేద్దాం. దీన్నొకడు పెళ్లి చేసుకుంటానని టార్చర్ పెట్టేస్తున్నాడు. ఎప్పుడైనా విరిచేస్తాను. ఏంటి విరిచేది? అప్పడమా? వాణ్ణి కొట్టాలంటే సిటీలో భవానీ ఒక్కడే కరెక్ట్. అతని గురించి వినడమే గాని ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో మాకు తెలీదు. తన్ని క్లోజ్ ఫ్రెండ్ కదా, జస్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేయి, మా ప్రాబ్లం క్లియర్ చేసేసుకుంటాం. ఒక్క నిమిషం. అంటే ఆ భవానీ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తే మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేస్తుంది. అయితే రేపే భవానీ గారి డెప్ మీద ఒడిపీకి మీ ముందు నుంచోబెడతా. మీ పేరు? కత్రినా కైఫ్. అదేంటి, అది హీరోయిన్ పేరు కదా? అది రియల్ హీరోయిన్, ఇది రియల్ హీరోయిన్. ఏ బాలేదా? అదిరింది. ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆ పేరు అమ్మాయి కన్నా మీకే బాగుంది. ఓయ్ జాగ్రత్త. అబ్బో, నీకు అసలు బుద్ధి లేదే. నన్ను టార్చర్ పెట్టేదే ఆ భవానీ. భవానీని భవానీ చేతే కొట్టిస్తావా? పాపం అతను ఏదో చేసి ఇరుక్కుంటే అనవసరంగా తన్నులు తింటాడే. తన్నులు తినేలా ఉన్నాడా వాడు? 10 మందిని తన్నేలా ఉన్నాడు చూడండి. నాకెందుకో వీడే నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అనిపిస్తోంది.
చక్కని ప్రకృతి గల అనకాపల్లిలో ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సీనియర్ గురించి ఏంట్రా? వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేరా. నా చిన్నప్పుడు చెరుగొట్టు మీద చెప్పులు కుట్టుకుంటున్న మా నాన్ని 10 ఏళ్ల సీనిగా టార్చర్ పెట్టడంతో హైదరాబాద్ వలసొచ్చి బాగా కలిసి వచ్చి బాటా షోరూం పెట్టుకుని టాటా ఫ్యామిలీలో బతుకుతున్నాం. ఎస్, అందుకే నేను ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నాకు చిన్నప్పుడు సీనిగాడే గుర్తొస్తాడు. చిలిపి ఇదేంటి పెద్ద సీనిగాడిలో ఉన్నాడు. సీనిగాడ్లా ఏంట్రా సీనిగాడిని? సీనిగాడు వచ్చిన ఆనందంలో బీర్లు ఏర్లై పొంగాలి. ఖతర్నా కైఫ్ ఆ పేరుతో మన కాలేజీలో ఏ అమ్మాయి లేదా? ఉందిరా. ఉందే. ఆ అమ్మాయిని చూసిన ఎందుకో నా కోసం పుట్టింది అనిపించి లవ్ లో పడిపోయారా. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం చెప్పేది నాకు కెత్రీనా కేఫ్ ని పెళ్లి చేసుకోమని టార్చర్ పెడతా. అమ్మని వాళ్ళేమో సిటీలో ఉన్న పేద రోడ్డు కూడా ఇచ్చమని అడిగారు. మనమేమో ఆ పేద రోడ్డు మన బెస్ట్ ఫ్రెండ్ బిల్డప్ ఇచ్చేసి అనుకుంటే చేస్తాను మాట కూడా ఇచ్చాను. వెరీ గుడ్, మంచి పని చేశారు. కాబట్టి ఈ సిటీలో ఉన్న పేద రోడ్డు మనం ఇప్పుడు కలవాలి. ఓకే, కలిసేద్దాం. ఇంతగా పేద రోడ్డు పేరేంట్రా? ఆడికి ఓ పేరుందిరా, జవానీ గవానీ దమ భవానీ. జాతరే. అసలు నీకు భవానీ గారి గురించి తెలుసా? వాడిని మనం కలవటం, వాడిని చూస్తే ఎవరికైనా ఇంటర్వ్యూలే. వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్. బాగుందిరా. ఆ కత్తినా కైఫ్ని మర్చిపోయి ఏ ముంబై కానీ చూసుకో. పోన్రా, ఫ్రెండ్స్ అంటే అంతేరా, తాగినప్పుడు ప్రాణాలు ఇస్తా ఉంటారు. ఇలా మ్యాటర్ సీరియస్ అయితేనే జంప్ అయిపోతారు. నీలాగా సీనా నా ఫ్రెండ్షిప్ నిర్మాణిస్తావారా? సర్లే, ఇంతగా అమ్మాయికి భవానీ ఎలా ఉంటాడో తెలుసా? తెలీదా? సోయాతనా. అయితే మనం ఆ భవానీ గారి ప్లేస్ లో డమ్మి భవానీ గారిని ప్రవేశపెడదాం. డమ్మి భవానీ ఆడాడు. భవానీ వచ్చాక కూడా ఇంత కూల్ గా కాఫీ తాగుతున్నారేంట్రా? ఐ వాంట్ దిస్ అటెన్షన్. అడుగు భవానీ. భవానీ రా, నేను సీను. రైట్? ఆయన గెటపని బుడబుక్కలేదా? బుడబుక్కులు ఎవరికి? నా క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయకు. ఐ నో ది ఆడియన్స్ పల్స్. యా యా. రా భవానీ రా, తనే కత్రీనా కైఫ్. నా కత్రినా కైఫ్. ఇదెవరు? బిపాసా బసా. రిలాక్స్ అవుతా. బలిపీడికి యు నో డార్లింగ్స్, నేనెవరో మీకు తెలుసా? తెలియదు అంకుల్. నేనెవరో తెలియదంటరా? పదండి. ఏమేంద్రా భవానీ? ఏమైందంటే వింటరా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏం కావాలరా? నేనెవరో వాళ్ళకి తెలియదంట. అయినా నువ్వేం పీకుతున్నావురా? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? అడ్డగాడిదలో ఉంది. నేను అంకులా? ఎవరనుకున్నావు? భవానీ గారు కూర్చో. భవానీ ప్లీజ్. ఎస్, నేను భవాన్ని. ఆ మాట నేను చెప్పాను కదా. కూర్చో. కత్రీనా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆర్డర్ సార్. ఇంకా లేదు, అప్పుడే ఆర్డరా? నీకు ఇచ్చిన వీక్ ఎంత యాక్టింగ్ అవసరం రా? క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తే. భవానీ పదవి వెళ్దాం. సీను, వాట్ ఈస్ దిస్? మన లేడీస్ సెంటర్ మరీ ఇంత సెన్సిటివ్. మన లేడీస్ ఏంట్రా, నీ చెత్త డ్రామా యాక్టింగ్ మొత్తంతో పెట్టు. అది చెత్త డ్రామా యాక్టింగ్. నో, నాలో రౌడీజం కట్టలు తెచ్చుకుంది. ఐ వాంట్ టు షో ఇట్. వచ్చావు, గుద్దావు, వెళ్తున్నావు. సారీ ఏడు చెప్తాడు నీ అమ్మ మొగుడా? అన్నా దొరికాడానా? సారీ చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? వేసేసేది. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. బిల్డింగ్ కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వరా అంటే పారిపోతావేంట్రా? ఇవ్వడం కుదరదు సార్. కుదరదని చెప్తున్నాడు కదరా, వినపట్టలేదా? కుదరదని చెప్తున్నాడు. వాడు కాదురా, నేను చెప్తున్నాను. కుదరదంటే ఏం చేస్తావురా? పీకుతావా? కమాన్, ఏం చేస్తావురా? ఏ చేస్తానరే? భవానీకే పర్మిషన్ ఇవ్వవా? భవానీ అంటే ఈడ. యు ఆర్ ట్రూ కమెడియన్.